ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనాన్ని లేఖనాలు పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథము దేవుని మాటలు విందాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగాయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపించబడినట్లుగా దేవుని వాక్యము తెలియచేస్తున్న మాట చూడండి. అబీగాయేలు సుబుద్ధిగా ప్రవర్తించటం వలన తన భర్త మోటివాడైన దుర్మార్గుడై ఉన్న కొన్ని పరిస్థితులు భర్తలో లోపమున్న భార్య అయినటువంటి అబీగాయేలు సుబుద్ధిగా ప్రవర్తించటం వలన వారి కుటుంబం ఆశీర్వదించబడినట్లు, ఆశీర్వాదముగా నిలిచినట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యములో దేవునిని అనుసరించువారు, ప్రభుతో నడిచేవారు సుబుద్ధిగా ప్రవర్తించాలి. సుబుద్ధిగా ప్రవర్తించినట్లయితే ఇదిగో వారు దేవుడిచ్చు ప్రతి మేలులు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈరోజు మనము వాక్యము సుబుద్ధిగా ప్రవర్తించాలి. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనం, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. ఇక్కడ స్వబుద్ధి కనపడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, నీ సొంత బుద్ధిని ఆలోచన చేయొద్దు, ఆధారం చేసుకోవద్దు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుడైన యెహోవా యందు నీవు నమ్మికుంచి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకెంతో మేలు, నీకెంతో ఆశీర్వాదపు దీవెనలు కలిగి ఉంటాయి. వాక్యం చెప్తున్న మాట ఇది. అబీగాయేలు సుబుద్ధిగా నడిచింది. ఇక్కడ సొలొమోను అంటారు, స్వబుద్ధిగా మీరు నడవకూడదు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సుబుద్ధి అనేది దేవుని వాక్యమును బట్టి పవిత్రమైన మార్గములో నడిపిస్తున్నటువంటి బుద్ధి కలిగినది. స్వబుద్ధి అనేది లోక సంబంధమైనటువంటి సొంత ఆలోచనలు చేస్తున్నది స్వబుద్ధిగా ఉన్నదని గమనించాలి. స్వబుద్ధిగా కాదు, కానీ సుబుద్ధిగా ప్రవర్తించాలి. దావీదును గురించి మనము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో, దావీదు సౌలు తానును పిలిచిన చోటునెల్లా పోయి సుబుద్ధిగా పని చేసి వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడుగాను నున్నట్లుగా రాయబడింది. చూడండి, దావీదు వెళ్ళిన చోటల్లా, అప్పగించిన పనల్లా కూడా ఎలా చేస్తున్నాడంటే సుబుద్ధిగా చేస్తున్నాడు. అందుకనే వారందరి మీదకి యోధుడుగా, గొప్పవాడుగా పేరు తెచ్చుకునటానికి. ఒక వ్యక్తి పవిత్రమైన మార్గములో పవిత్రమైన బుద్ధి కలిగినప్పుడు, సుబుద్ధిగా ప్రవర్తించినప్పుడు అనేక మంది వారి మధ్యలో వాక్యం చెప్తున్న మాట యోధులుగా అంగీకరించి వారిని ఉన్నతమైనటువంటి కృపలో నిలబెడతాడు. అంతేకాదు 18లోనే 14వ వచనంలో చూస్తే, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించి సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇక్కడ మీరు గమనించాలి, సుబుద్ధిగా ప్రవర్తించటం వలన దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించటం వలన
ఇదిగో సౌలు చూసి అధికముగా భయపడ్డాడు. ఈరోజు దేవుని వాక్యము చెబుతున్న మాట, సుబుద్ధిగా ప్రవర్తించినట్లయితే ఇదిగో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను మరి ఒక ఘనతకు కారకులుగా ఉంటాడు. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి జీవితంలో, నీ దైనందిన జీవితంలో సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నావా, స్వబుద్ధిగా ప్రవర్తిస్తున్నావా? నీ సొంత నిర్ణయాలు కాదు, కానీ ఒక పవిత్రమైన పరిశుద్ధ గ్రంథము చెబుతున్న మాటల్లో దేవుని మాటల ప్రకారముగా సుబుద్ధిగా నువ్వు ప్రవర్తించినట్లయితే ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను యోగ్యులుగా ఎంచుతారు. ఆయన నీకు అన్ని విషయములో కూడా అనేకమైనటువంటి కృపలతో నింపగలిగినటువంటి అనుభవాల మధ్యలో నడుస్తావు. కృపచేత నింపగలిగిన వారుగా. దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తేటపరుచుకొనుచు, మర్మములు బయలుపరచుచు, కఠినమైన ప్రశ్నలన్నిటికీ ఎంతో జ్ఞానముతో అక్కడ సమాధానమిస్తున్నటువంటి పరిస్థితి దానియేలులో కనపడుతుంది. దానియేలు ఎటువంటి వారనంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈరోజు సుబుద్ధి కావాలి. రెండవది ఉండాల్సింది మరి దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైన బుద్ధి గలవారుగా ఉన్నారు కాబట్టి దర్శనము చూడగలుగుతున్నాడు, కలల భావం చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఆత్మీయతలో కావలసింది శ్రేష్టమైన బుద్ధి. అది ఆత్మ సంబంధమైనది. చూడండి, దానియేలు గ్రంథములు 6వ అధ్యాయం 3వ వచనములో, ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందినవాడుగాను రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు నిశ్చయించుకున్నాడు అక్కడ. ఎందుకంటే ఈయన అధిక శ్రేష్ఠుడు, అతిశ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ఉన్నాడు దానియేలు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో బుద్ధి కలిగినటువంటి ఆత్మ సంబంధమైన మాటల చేత అతిశ్రేష్టమైన బుద్ధిగా తీర్చబడుతున్నదా? ఏదో విన్నాంలేండి, చదువుతున్నాంలేండి, ఏదో కాసేపు అయిపోయింది, ఏదో నామకార్థముగా కాదండి. సుబుద్ధిగా, నువ్వు సుబుద్ధిగా ప్రవర్తించాలి. రెండవది, శ్రేష్టమైన బుద్ధి గలవారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు బయలుపరిచేవి, దేవుడు నీకు కావలసినవి ఆయన నిన్ను ఒక రీతిగా ఆయన నియమించి ఏర్పాటు చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. యెషయా గ్రంథములో మీరు గమనించినట్లయితే వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో ప్రభు మాటలుగా మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమాధాన పరిచేటువంటి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు కలిగి, దేవునితో నిబంధన కలిగి నడుచుకునే విషయమును జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యముల చేత ఈరోజు ఈ వర్తమానము ద్వారా సుబుద్ధిగా ప్రవర్తించు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవారుగా నీవు నడుచుకున్నట్లయితే అది నీకెంతో మేలు, శ్రేష్టమై ఉన్నవి. దేవుడు మీకు మీ ఆత్మీయ జీవితానికి, మీరు వెళుతున్న మార్గాలకు ఒకటి వాక్యము చెబుతున్న మాట, సుబుద్ధి అనేది వాక్యమును బట్టి పవిత్రమైన ఆలోచన కలిగి మనస్సును, బుద్ధిని నడిపించేది. శ్రేష్టమైన బుద్ధి దేవుడి మీదే మనం ఆనుకొని జీవిస్తున్న దానియేలుని మనం చూడొచ్చు. దానియేలు ప్రార్థన పరుడు. ఇదిగో కలల భావం చెప్పటమే కాదు, అటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి కార్యాలలో దేవుడిని ఆయన ఉంచాడు. ఈరోజు మరి మీ సంగతి ఏంటి? వాక్యం వింటున్నటువంటి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నావా? శ్రేష్టమైన బుద్ధిగా మార్చబడి ప్రభువుకు దగ్గరగా ఉన్నావా? లేదా ఇంకా ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, లేదండి నా పరిస్థితులు వేరుగా ఉన్నాయి అనే పరిస్థితులు నీలో ఉంటే ఇప్పుడే ప్రభుతో నీకున్నవన్నీ చెప్పు, ఆయన సన్నిధులు అడుగు.
నీ ప్రతి మనవులన్నీ ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా సుబుద్ధిగా వారి కుటుంబాలు, వారి వ్యాపారాలు, వారి చేతి పనులు, వారి పిల్లలను చక్కగా ఏలుబడి చేసేటువంటి సుబుద్ధిని, ఇది ఆత్మ సంబంధమైన బుద్ధి అని, శ్రేష్టమైన బుద్ధి గలవారే అన్ని రంగాలలో దేవుడు పిల్లలు ముందంచులో ఉండి ఆత్మీయతలో స్థిరపరచబడినట్లు మీ కృపను అనుగ్రహించి ఈ ఉదయకాలము మీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.